మిత్రాయ నమః. ఆల్ ఫ్రెండ్స్ బాగున్నారా? అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము కొత్త కోషంట్స్ గురించి. అంటే ఇంతవరకు ఐక్యూ తెలుసు, మనకి ఇంటెలిజెన్స్ కోషంట్ కదా, తెలివిని ఇలా అసెస్ చేస్తారు అనుకుంటారు. ఐక్యూలో ఏంటంటే మ్యాథ్స్, క్యాలిక్యులేషన్స్, లేకపోతే లెర్నింగ్ ఎలా ఉంటుంది, లెర్నింగ్ ఎబిలిటీ, ఈ టైప్లో వీటి గురించి ఒక ఐక్యూ ఉంటుంది అనమాట. మనకు స్కూళ్ళల్లో చూస్తుంటారు కదా, ఐక్యూ టెస్ట్ అని చెప్పి చేస్తుంటారు. సో ఏదైనా మెమరీ, రీకాలింగ్ కెపాసిటీ, లెర్నింగ్ ఇలా ఉంటే ఐక్యూ ఒక లెవెల్ వరకు అవసరం. ఎందుకంటే మనం ఈ రెగ్యులర్ లైఫ్లో జాబ్ చేయాలన్నా, ఒక పని చేసుకోవాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా, ఇవ్వాలన్నా, ఏదన్నా ఈ ఐక్యూ, బేసిక్ ఐక్యూ ఉండాలి. ఇది ఐక్యూ. ఇంతవరకు ఒక స్టేజ్ నేర్చుకున్నాం. ఐక్యూ తర్వాత ఈక్యూ వస్తుంది, ఎమోషనల్ కోషంట్. ఎమోషనల్ కోషంట్ అంటే ఎలాంటి సందర్భంలో, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా బిహేవ్ చేయాలి. ఒక ఎమోషన్, ఏదైనా కోపం వస్తే ఒకటి చోట చూపించకూడదు, ఒక చోట మనం అరిచినా ఓకే, ఒక చోట మనము అరవాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోవాలి. ఈ టైప్లో మన ఎమోషన్స్ని ఇక్కడ అందరి ముందు ఏడిస్తే బాగుండదురా, ఇక్కడ ఇట్లా బిహేవ్ చేస్తే బాగుండదు అని తెలుసుకుని మన ఎమోషన్స్ని ఒక కోషంట్లో కంట్రోల్ చేసుకోవడం. ఇంట్లో ఉన్నాము, ఫ్యామిలీలో ఒక తల్లి అండ్ కూతురు ఎలా మాట్లాడుకుంటారు, ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ ఉంటుంది. సో అలా ఎమోషనల్ కోషంట్ కొంత ఉండాలి. చాలా తక్కువ మందికి ఎమోషనల్ కోషంట్ కరెక్ట్గా ఉంటుంది. అన్నిటికీ హైపర్ అయిపోయి, ప్రతి స్టోరీని నమ్మేసి, ప్రతి విషయాన్ని అనలైజ్ చేసేసి, ప్రతి దానికి గొడవ పెట్టేసుకుని, ఇట్లా ఎమోషనల్ కోషంట్ని మిస్ అయ్యి చాలామంది బాధపడుతుంటారు. ఆఫీసుల్లో, లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్లో చిన్న ఎమోషనల్ కోషంట్ లేక, చిన్న వాటికి నా ఫ్రెండ్ కొలీగ్ బాస్కి ఎలా చెప్పాడు తెలుసా, నాకు వీడి గురించి ఎలా చెప్పాడు తెలుసా, వాడేమన్నాడు తెలుసా, వీడేమన్నాడు తెలుసా అని గాసిప్తో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక పెద్ద గొడవలు చేసుకుని బయటకు వస్తారు. ఇది సెకండ్ కేటగిరీ, ఎమోషనల్ కోషంట్. సరే, అక్కడ దాకా కూడా ఓకే. కొంతమందికి ఎమోషన్స్ ఉంటాయి, కొంతమందికి అరుస్తారు, నెగ్గుతారు, ఓకే. థర్డ్ టైప్ ఆఫ్ కోషంట్ ఉంది, దాన్ని సోషల్ కోషంట్ అంటారు. మీకు సోషల్ కోషంట్ ఉందా లేదా చూసుకోవాలి. ఎవరైనా మన సునీత మీడియా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోషంట్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. సోషల్ కోషంట్ అంటే సొసైటీలో ఉన్న వ్యక్తులతో, అన్ని రకాల వ్యక్తులతో మీరు ఎలా గడపగలుగుతున్నారు, వాళ్ళని ఒక టీమ్గా తయారు చేయగలరా, ఆ టీంని మీరు నడపగలరా. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ స్కిల్స్. మీరు బిజినెస్ కానీ, ఆఫీస్ కానీ, మీకు డబ్బులు కావాలి అన్నా, రావాలి అన్నా కూడా సోషల్ కోషంట్ మీకు ఎక్కువ ఉండాలి. సోషల్ కోషంట్ ఉంటే మీరు మనుషులతో డీల్ చేస్తారు, వాళ్ళను ఒక టీమ్గా నిలబెట్టగలుగుతారు, ఆ టీంతో పని చేయించుకోగలుగుతారు, వాళ్ళ కోసం మీరు పని చేయగలుగుతారు, అలా ఒక టీం తయారు చేసుకోగలుగుతారు. దీన్నే సోషల్ కోషంట్ అంటారు. ఈ సోషల్ కోషంట్ వల్ల మీరు ఎంత మానసిక స్థైర్యంగా ఉన్నారు, మీకంటూ ఎంత ఒక కెపాసిటీ, వీళ్ళని డీల్ చేసే కెపాసిటీ, మీకంటూ ఎంత అవగాహన శక్తి ఉంది అని తెలుస్తుంది. సరే, థర్డ్ కేటగిరీ కూడా ఓకే. ఈ రెండూ కూడా ఫైన్. కొంతమందికి ఏమవుతుందంటే ఐక్యూ ఉంటుంది, ఈక్యూ ఎస్క్యూ ఉండదు. అంటే ఎమోషనల్ కోషంట్, సోషల్ కోషంట్ ఉండదు. వీళ్ళు ఏంటంటే బాగా తెలివైన వాళ్ళు, ఇంటికి వెళ్తే పిల్లల మీద అరిచి టార్చర్ పెడుతుంటారు. వీళ్ళు టైపు, వీళ్ళకి అన్నీ కరెక్ట్ కావాలి, నాకు ఇలా చేస్తావా, అలా చేస్తావా, ప్రతిదానికి కోపిష్టలు ఉంటారు చూడు. వాడు అసలు జీవితంలో గడ్డి మోపు మీద కూర్చున్న కుక్కలా ఉంటారు. వాడు తిననివ్వడు, వాడు ఆనందంగా ఉండనివ్వడు, ఏదో పెద్ద వెలగబెడుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఆ టైప్ వాళ్ళు దే డోంట్ హ్యావ్ సోషల్ కోషంట్ అండ్ ఎమోషనల్ కోషంట్. ఊరికే తెలివి ఉంది, బై మిస్టేక్ మ్యాథ్స్ ఏదో చదివి ఆ టైంలో జాబ్ తెచ్చుకున్నాడు, ఆ జాబ్లో హై పొజిషన్లో ఉంటాడు, ఇంక అంతే, టార్చర్ పెట్టి చంపుతాడు ఇంట్లో వాళ్ళని. సో అదొక టైప్. ఈ రెండూ కాకుండా ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ కాకుండా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ కోషంట్, ఈరోజు మన ఇంపార్టెంట్ టాపిక్, అది అడ్వర్సిటీ కోషంట్. అడ్వర్సిటీ కోషంట్ అంటే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేయగలుగుతున్నావు అన్నది అడ్వర్సిటీ కోషంట్. పెద్ద సంస్థల్లో ఎవరైనా సరే, మా గురువు గారు మాకు నేర్పించింది అడ్వర్సిటీ కోషంట్. అంటే నీకు ట్రబుల్ వస్తుందిరా, లైఫ్లో అంత బాగుంటుందా, ఒక పెద్ద బాంబు పేల్చిపోతుంది నీ కర్మ. నీకు ఎలా ఉంటుంది, అంతవరకు హ్యాపీగా, జాలీగా, మంచి ఫ్యామిలీలో పుట్టి, ఫాదర్ చాలా బాగా చూసుకుని, మదర్ అన్నీ చేసి పెట్టి మంచిగా చదువుకున్న అమ్మాయికి వాడెవడో ఇట్లా పిచ్చి కోడి జుట్టు వేసుకుని వస్తాడు లవ్ అని. ఆ లవ్ అనేవాడు దిగి
వాడిని ఆమెను ఫుల్గా టార్చర్ పెట్టి డబ్బులు తీసుకుని ఫిజికల్గా వాడుకుని ఆమె ఫోన్ నెంబర్లు తీసుకుని ఆమె ఫోన్ నెంబర్లు అందరికి ఇచ్చి మొత్తము సర్వనాశనం చేస్తాడు. అట్లా నీ లైఫ్లో ఒక కష్టం వస్తుంది. వచ్చినప్పుడు కొన్ని రోజులు మనకు తెలియదు, ఆ కష్టంలో పడిపోతాం. తర్వాత బయటకు వచ్చేటప్పుడు అరే ఇంత ఫూలిష్గా నేను ఎట్లా బిహేవ్ చేశా, నేను ఇంత తెలివి తక్కువగా వాడిని ఒక్కడిని ఎట్లా నమ్మా, అరే ఈ బిజినెస్తో నేను ఎట్లా పెట్టా, ఇందులో నేను డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేశా, అసలు అరే వాడి మాటలు నేను ఎట్లా నమ్మా అని మనకు అర్థం కాకుండా పెట్టేస్తాం. అది అడ్వర్సిటీ. ఒక కష్టము, ఒక పెద్ద కష్టము మన ముందుకు వస్తుంది. అలా కష్టం వచ్చినప్పుడు అక్కడ మన స్పృహ కోల్పోకుండా, అక్కడ చాలామంది ఏం చేస్తారు తెలుసా, తాగుడికి బానిస, మందుకి బానిస, లేకపోతే ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవడానికి దొంగ పనులు, తప్పుడు పనులు, అందరు చేస్తున్నారు మనం చేయకూడదా సార్ అని తప్పుడు పనులు, ఈ టైప్లో రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోతారు. దట్ వే నీకు అడ్వర్సిటీ కోషంట్ లేనే లేనట్టు. అంటే ఒక కష్టము రాగానే, ఒక ఆయన నాకు తెలుసు, కష్టము రాగానే ముందు వైఫ్తో గొడవపడి మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, 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 ఇలాగా అత్తామామల మీద పడి చాలా లక్షలు డబ్బులు తెప్పించుకొని, అదీగాక ఆమెను వదిలేసి వేరే ఆమె ఎవరో అమెరికాలో ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతే సిటిజన్షిప్ వచ్చేస్తే అక్కడి నుంచి చాలా డబ్బులు వచ్చేస్తా అనుకుని అటు వెళ్ళిపోయి పెళ్ళాం పిల్లల్ని టార్చర్ పెట్టి వదిలించుకుని అక్కడెక్కడికో వెళ్ళి, ఈ టైప్లో ఒక చిన్న కష్టము రాగానే, చిన్నదో పెద్దదో కష్టము రాగానే ఇంట్లో వాళ్ళ మీద పడి ఏడ్చి వాళ్ళని తిట్టి, లేకపోతే నువ్వు ఉన్న పరిస్థితిని మర్చిపోయి తాగుడికి సిగరెట్లకి మందులకి బానిసైపోయి నిన్ను నువ్వు కాల్చుకోవడమో నీ ఇంట్లో వాళ్ళని కాల్చడమో చేస్తున్నావంటే యు ఆర్ గివింగ్ అప్ ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దాన్నే అడ్వర్సిటీ కోషంట్ అంటారు. ఈ అడ్వర్సిటీ కోషంట్ తక్కువ ఉన్నవాడు కష్టము రాగానే మారిపోతాడు, చాలా చాలా ఘోరంగా అయిపోతాడు. ఒక ఆయన అయితే దేవుడితోనే ఛాలెంజ్ చేశాడు, ఇన్ని రోజులు నిన్ను నమ్మినా, నువ్వు అసలు నా దేవుడివా, నువ్వు ఇన్ని రోజులు నమ్మినా, నేను ఈ రోజు నిన్ను నమ్మనన్నాడు. నీ దేవుడికి ఏం అవసరం, నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత కదా. చాలా మటుకు ఒక కష్టము రాగానే దేవుడు తీర్చాలి, ఆయన బాధ్యత అది, మరి ఆ మాత్రం తీర్చకపోతే దేవుడు ఎందుకు, ఈ టైప్లో బిజినెస్ చేస్తుంటారు. దానివల్లే అడ్వర్సిటీ, కష్టం వచ్చినప్పుడు నీ కష్టము యొక్క కోషంట్ ఎంత ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు నీ మానసిక స్థితిని నువ్వు కోల్పోకుండా ఎంత హుందాగా జీవితాన్ని గడుపుతావు అన్నది చాలా చాలా ముఖ్యం. ఆ ఒక్క కోషంటే భగవంతుడికి చాలా ఫేవరెట్ అంటారు. కష్టము వచ్చినప్పుడు నువ్వు వదలకుండా ఉన్నావా, నేనుంటాను. కష్టము రానప్పుడు కూడా నన్ను చూస్తున్నావా అంటే హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఒక అనంతమైన శక్తి నడుపుతోంది, కష్టం వచ్చినప్పుడు కూడా ఒక అనంతమైన శక్తి చూస్తూ ఉంటుంది. నేను రైట్ మార్గంలో ఉండడం మాత్రమే నా పని. నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తా అనుకోకుండా ఉంటే, దట్ వే అడ్వర్సిటీ కోషంట్ కరెక్ట్గా మెయింటైన్ అయినట్టు. అండ్ అట్లా మెయింటైన్ అవ్వడం వల్ల యూ విల్ బి మచ్ మోర్ స్ట్రాంగర్. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థిత ప్రజ్ఞతగా చెప్తాడు. నీకు ఏ కష్టం వచ్చినా సరే ఇది కోల్పోకు, నీ తెలివి కోల్పోకు, నీ మానసిక సంతులన కోల్పోకు. అండ్ ఎలా కోల్పోకుండా ఉండాలి అని అడుగుతారు చాలామంది. సింపుల్, గుర్తించడమే. దీనికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నా, దీనికి ఎందుకు ఇంత బాధపడిపోతున్నా, ఒక డైవర్స్ అయితే నేను ఎందుకు ఇంత వీక్ అయిపోయాను, ఒకళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు అంత చనిపోతే నేను ఎందుకంత దానిలో పడిపోతున్నాను, లేకపోతే ఏదైనా బిజినెస్లో లాస్ అయితే నేను ఎందుకంత నాశనం అయిపోతున్నాను అని ఆలోచించడం మొదలు పెడితే అన్నీ సెటిల్ అవుతాయి. దీన్నే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము, అడ్వర్సిటీ కోషంట్. ఎప్పుడైనా మీకు అడ్వర్సిటీ కోషంట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. ఏదైనా కష్టం వస్తున్నా ఎట్లా బిహేవ్ చేస్తున్నా మీరు కావాలంటే చూడండి. పిల్లలు చాలామంది కొంచెం స్ట్రెస్, ఎడ్యుకేషన్ స్ట్రెస్ అనగానే వెంటనే నాకు తలనొప్పి వస్తుంది, మోషన్స్ వస్తున్నాయి, వామిటింగ్ వస్తుంది, నా వల్ల కావట్లేదు, చిచిచి స్ట్రెస్సు. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి ఇది. ఈ 4 మెథడ్స్ పిల్లలకి నేర్పించి తీరాలి. తెలివి ఉండాలి, చదువు, దాంతోపాటు ఎమోషనల్. ఏదైనా సరే నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగలేవు, ఒక చోట ఒకలాగా ఒక పద్ధతిలో బిహేవ్ చేయాల్సిందే. ఆ సిచ్యువేషన్కి నువ్వు ఎలా బిహేవ్ చేయాలో నీకు రావాల్సిందే. భార్య దగ్గర ఆఫీసర్లో బాస్ లాగా ఉంటానని, బాస్ దగ్గర ఏమో ఫ్రెండ్లీగా ఉంటానని ఉండలేవు.
ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో మనుషులకి తెలిసి ఉండాలి. ఇది ఎమోషనల్ కోషంట్. థర్డ్ వచ్చేసి సోషల్ కోషంట్. మనుషులతో మనం బ్రతకాలి, టీమప్ అవ్వాలి, కలవాలి, వాళ్ళని మంచిగా మ్యాన్ పవర్లా మార్చుకోవాలి, ఉమెన్ పవర్లా మార్చుకోవాలి. దెన్ వాళ్ళతో పని చేయించగలగాలి, మనం కూడా వాళ్ళ కోసం చెయ్యగలగాలి. దాంతోపాటు అడ్వర్సిటీ కోషంట్. అండ్ ఈ అడ్వర్సిటీ కోషంట్లో మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మీ సంతులన, మానసిక బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండాలి. అండ్ ఇది లెవెల్ 2 కాబట్టి మీరు ఈ రోజు నుంచి ప్రయత్నం చేసి చూడండి. ఆ బుక్లో రాసుకోండి. ఏమని రాస్తారు తెలుసా? నేను ఏ కష్టం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను, నేను ఏ కష్టం రాగానే మందుకి, సిగరెట్లకి, వాటి వైపుకి వెళ్ళిపోయాను, ఏ చిన్న కష్టము రాగానే నేను పిచ్చిగా ప్రవర్తించాను, ఈ రోజు నుంచి ప్రవర్తించాను అని మీరు రాసి పెట్టుకోండి. యూ విల్ సీ మీ జీవితం ఇలా టోటల్ ట్విస్ట్ అయిపోతుంది అన్నమాట. నేను చెప్పింది ఆలోచిస్తారని అండ్ నేను చెప్పింది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుస్తాం. టేక్ కేర్.